Hello. So today's topic is appropriacy and sentence corrections. We have done sentence corrections umpteen number of times, but still we have lot of around 25 sentences in for correction in sentence correction unit. And appropriacy is also correction of sentences, but correction of usages in a particular context. It is context based or situation based. I'll tell you in detail. We'll go to the next slide. So first we'll discuss about appropriacy. Appropriacy is using right words in a right context. That to right context means right situation. Correct అయిన situation లో correct words యూజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో అలా యూజ్ చేసిన దానికి appropriacy అని చెప్తారు. You have to use right word in right కాంటెక్స్ట్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మీరు గూగుల్లో లేదంటే డిక్షనరీలో అప్రాప్రసీ అనే వర్డ్ది మీనింగ్ చూస్తే ఇట్ మీన్స్ దాట్ ద ఎక్స్టెంట్ టు విచ్ సంథింగ్ సూటబుల్ ఆర్ ప్రాపర్ ఇన్ ద సర్కమ్స్టెన్స్. అది అప్రాప్రసీ అనేది జనరల్ మీనింగ్. ఒక సర్కమ్స్టెన్స్లో లేదంటే ఒక సిచ్యువేషన్లో ఏది కరెక్ట్ సూట్ అవుతుంది దానికి మనం అప్రాప్రియేట్ అని చెప్తాను కదా. సో ఇట్ ఈస్ అ వేరియబుల్ ఆఫ్ అప్రాప్రియేట్. కానీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్టడీస్లో లేదంటే కాంటెక్స్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లెర్నింగ్లో అప్రాప్రియేసీ అంటే మీరు ఒక వర్డ్ లేదంటే ఒక ఫ్రేజ్ ఒక గ్రామాటికల్ ప్యాటర్న్ అనేది కరెక్ట్గా ఒక సెంటెన్స్లో లేదంటే ఒక కాంటెక్స్లో ఒక సోషల్ సిచ్యువేషన్లో యూజ్ చేస్తే దానికి అప్రాప్రియేసీ అని చెప్తారు. సో ఈ స్లైడ్లో మీరు ఈ ఎగ్జాంపుల్ చూడండి. ఇట్ ఇస్ అ సింపుల్ ఎగ్జాంపుల్. సీ, it is suitable in everyday conversation to speak of lions, but in technical zoological writing we speak of Felis leo. మీరు జువాలజీ చదివేటప్పుడు లయన్స్ అని చెప్పారు కదా, యూ టాక్ అబౌట్ ఇట్స్ సైంటిఫిక్ నేమ్. సో దాట్ ఈస్ వన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అప్రాప్రియేసీ. Next example, you see, we use formal English when writing English essays for schools, covering letter to apply for job and all, but in informal we use informal English with our close friends, relatives, children and all. So there is a particular situation where you can use formal English. Formal English అనేది మన ప్రొఫెషనల్ సెటప్లో మాత్రమే మనం యూజ్ చేస్తాము. కానీ ఇన్ఫార్మల్ ఇంగ్లీష్ అనేది ఏంటి, మన క్లోజ్ సర్కిల్లో ఉన్న వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు మాత్రమే మనం ఇన్ఫార్మల్ ఇంగ్లీష్ యూజ్ చేస్తాము. Next example is gender neutral language. Recently there is an attempt to change male centered language into gender neutral language. From earlier times language also doesn't have any equality. You see, most of the sentences uses he in general. అక్కడ she కూడా ఉంటే కూడా she అనేది మెన్షన్ చేయకుండా జనరల్గా he అని చెప్తారు. ఇంకొక ఎగ్జాంపుల్ నేను చెప్తాను. మీరు ఒక కంపెనీకి ఒక అప్లికేషన్ జాబ్ అప్లికేషన్ రాస్తున్నారు. సో కామన్గా అందరూ ఏం రాస్తారు, డియర్ సార్ లేదంటే రెస్పెక్టెడ్ సార్ అని రాస్తారు. అక్కడ మేడం ఉన్నారా అనేది ఎవరైనా అనుకుంటారా? సో వాట్ యూ డూ ఇస్ యూ డోంట్ హ్యావ్ టు రైట్, యూ షుడ్, ఇట్ ఈస్ నాట్ డోంట్ హ్యావ్ టు రైట్, యూ షుడ్ నాట్ రైట్ sir when you don't know who the opposite person will be. What you have to write, sir oblique madam లేదంటే madam oblique sir అనేది రాయాలి. That is one example. Here I have given another example. We are hiring salesman. వాళ్ళు సేల్స్మ్యాన్ అయినా సేల్స్ ఉమెన్ అయినా అక్కడ హైర్ చేస్తారు. కానీ మోస్ట్ ప్రాబబ్లీ అడ్వర్టైజ్మెంట్లో ఎట్లా వస్తుంది, వీఆర్ హైరింగ్ సేల్స్మ్యాన్ అనే వస్తుంది. కానీ దానికి అలాంటి సెంటెన్స్కి మేల్ సెంటర్డ్ లాంగ్వేజ్ అని చెప్తారు. ఆ మేల్ సెంటర్డ్ లాంగ్వేజ్ అప్రాప్రియేసీలో మీరు చేంజ్ చేసి మీరు ఎలా రాయాలా, జెండర్
ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. మీరు రోడ్లో వెళ్తున్నప్పుడు అక్కడ కన్స్ట్రక్షన్ వర్క్ లేదంటే రిపేర్ వర్క్ ఏమైనా జరుగుతుంటే అక్కడ బోర్డులో ఏం రాసి పెడతారు, మెన్ ఎట్ వర్క్ అని పెడతారు. కానీ కన్స్ట్రక్షన్ వర్క్ చేసిన వాళ్ళు లేదంటే రిపేర్ వర్క్ చేసిన వాళ్ళు చాలామంది విమెన్ కూడా ఉంటారు కదా, ఎందుకు వాళ్ళు ఇంక్లూజివ్గా రాయట్లేదు? సో వాట్ డూ యూ రైట్ ఇన్స్టెడ్ ఆఫ్ దాట్? మెన్ ఎట్ వర్క్ అనేది చేంజ్ చేసి ఎలా రాయాలా? ఐదర్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అని రాయాలి. వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అని రాస్తే అక్కడ ఎవరు పనిచేస్తున్నారు అనేది అక్కడ జెండర్ మెన్షన్ చేయట్లేదు కదా. ఇంకొకటి వర్కర్స్ అహెడ్ అనేది రాయొచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇఫ్ ఎ స్టూడెంట్ వర్క్స్ హార్డ్ హీ విల్ సక్సీడ్. ఇక్కడ స్టూడెంట్ అనేది ఒక మెయిల్ స్టూడెంట్ కావచ్చు, ఒక ఫీమేల్ స్టూడెంట్ కావచ్చు. కానీ సెకండ్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్లో ఏం చెప్తున్నారు? హీ విల్ సక్సీడ్ అని చెప్తున్నారు. దట్ ఈస్ రాంగ్. సో ఇన్ ద సెంటెన్స్ ఆల్సో వీ హ్యావ్ యూస్డ్ మెయిల్ సెంటర్డ్ లాంగ్వేజ్. అలా కాకుండా మనం జెండర్ న్యూట్రల్ లాంగ్వేజ్లో రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఎ స్టూడెంట్ వర్క్స్ హార్డ్ హీ ఆర్ షీ విల్ సక్సీడ్. అది కరెక్ట్. నౌ ఈ స్లైడ్లో మీ టెక్స్ట్లో దే హ్యావ్ గివన్ రీరైట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఇన్ ఫార్మల్ లేదంటే ఇన్ఫార్మల్ ఇంగ్లీష్. ఫార్మల్ అబ్లీక్ ఇన్ఫార్మల్ ఇంగ్లీష్. సెంటెన్స్ ఫార్మల్ ఇంగ్లీష్లో ఉంటే మీరు అది చేంజ్ చేసి ఇన్ఫార్మల్ ఇంగ్లీష్లో రాయాలి. సెంటెన్స్ ఒకవేళ ఇన్ఫార్మల్ ఇంగ్లీష్లో ఉంటే యూ హ్యావ్ టు చేంజ్ ఇట్ అండ్ రైట్ ఇట్ టు ఫార్మల్ ఇంగ్లీష్. సో లుక్ ఎట్ ద ఫస్ట్ సెంటెన్స్. ఫస్ట్ సెంటెన్సెస్ హాయ్ దేర్. హాయ్ దేర్ అనేది మనం ఎవరికి చెప్తాం? మన ఫ్రెండ్స్ని చూస్తే హాయ్ దేర్ అని చెప్తాం కదా. సో వీ హ్యావ్ టు చేంజ్ దట్ ఇన్ఫార్మల్ ఇంగ్లీష్ ఇంటూ ఫార్మల్ ఇంగ్లీష్. ఫార్మల్ ఇంగ్లీష్లో రాసేటప్పుడు లేదంటే చెప్పేటప్పుడు అది ఎలా రాస్తారు? టు హూమ్ ఇట్ మే కన్సర్న్ అని రాస్తారు. ఇప్పుడు ఎవరి కోసం చెప్తున్నారు అనేది కరెక్ట్గా మెన్షన్ చేయకుండా లెటర్ రాస్తే కూడా ఆ లెటర్ స్టార్టింగ్లో టు హూమ్ ఎవర్ ఇట్ మే కన్సర్న్ అని రాస్తారు. దట్ ఈస్ ఫార్మల్ ఇంగ్లీష్. నెక్స్ట్ సీ యూ లేటర్. సీ యూ లేటర్ అనేది కూడా ఇన్ఫార్మల్ ఇంగ్లీష్. వి యూజ్ వైల్ టాకింగ్ టు అవర్ ఫ్రెండ్స్. సియా అని చెప్తారు, సీ యూ లేటర్ అని చెప్తారు. సో ఫార్మల్ ఇంగ్లీష్లో ఐ లుక్ ఫార్వర్డ్ టు సీయింగ్ యూ అని చెప్పాలి. నెక్స్ట్ సెంటెన్స్, ఐ వుడ్ లైక్ టు అపాలజైజ్ ఫర్ ఫర్గెటింగ్ యువర్ బర్త్డే. చాలా ఆబ్వియస్ కదా ఇదే ఇంగ్లీష్ అనేది. చాలా పెద్ద పెద్ద వర్డ్స్ యూజ్ చేసి రాశారు కాబట్టి ఇట్ ఈస్ ఆబ్వియస్లీ ఫార్మల్ ఇంగ్లీష్. సో ఇన్ఫార్మల్ ఇంగ్లీష్ ఫర్ దాట్ ఇస్ అపాలజైజ్ అనే వర్డ్కి ఇన్ఫార్మల్ ఇంగ్లీష్లో సారీ అని చెప్తే సరిపోతాయి కదా. సారీ ఫర్ ఫర్గెటింగ్ యువర్ బర్త్డే. నెక్స్ట్ సెంటెన్స్, ఫోర్త్ సెంటెన్స్, థ్యాంక్స్ అ లాట్ ఫర్ ది ప్రెజెంట్. థ్యాంక్స్ అనేది ఎప్పుడు మనం ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నప్పుడు లేదంటే మన క్లోజ్ ఉన్న వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు థ్యాంక్స్ అని యూజ్ చేస్తారు. కానీ ఫార్మల్ ఇంగ్లీష్లో మీ ప్రొఫెషనల్ సెటప్లో లేదంటే మీ సీనియర్స్తో చెప్తున్నప్పుడు థ్యాంక్ యూ అని చెప్పాలి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ది ప్రెజెంట్. నెక్స్ట్ సెంటెన్స్, హౌ డు యూ డూ మిసెస్ రావ్. హౌ డు యూ డూ అనేది ఎక్స్ట్రీమ్ ఫార్మల్ సెంటెన్స్. హౌ డు యూ డూ లేదంటే హౌ ఆర్ యూ ఇలాంటి సెంటెన్సెస్ అంతా ఫార్మల్ ఇంగ్లీష్. సో ఇన్ఫార్మల్ ఇంగ్లీష్లో వాట్ యూ సే, హౌ ఆర్ యూ డూయింగ్. హౌ ఆర్ యూ డూయింగ్ అని చెప్తే దట్ ఈస్ ఇన్ఫార్మల్ ఇంగ్లీష్. బికాజ్ యూ ఆల్రెడీ నో అబౌట్ ద పర్సన్. మీకు ఆ పర్సన్ గురించి తెలియదు, ఊరికే అడుగుతున్నారు అంటే హౌ డు యూ డూ అని ఫార్మల్గా అడగవచ్చు. ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ ద కర్టసీ సేక్. కానీ మీకు తెలిసిన వాళ్ళతో మీరు కరెక్ట్గా వాళ్ళ ఇమోషన్స్ వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉంది అని కనుక్కోవడానికి నిజంగా జెన్యున్గా అడుగుతుంటే యూ కెన్ ఆస్క్ హౌ ఆర్ యూ డూయింగ్. నెక్స్ట్ సిక్స్త్ సెంటెన్స్, ఇట్ ఈస్ అ ప్లెజర్ టు మీట్ యూ. అది కూడా ఫార్మల్ సెంటెన్సే. ఇన్ఫార్మల్లో నైస్ మీటింగ్ యూ లేదంటే నైస్ టు మీట్ యూ అని చెప్తారు. నెక్స్ట్ వన్, కాల్ మీ లేటర్. కాల్ మీ లేటర్ అనేది ఇన్ఫార్మల్. వీసే కాల్ మీ లేటర్ అట్లా ఇన్ఫార్మల్గా చెప్తారు. సో ఫార్మల్లో వీసే వుడ్ యూ ప్లీజ్ కాల్ మీ లేటర్. ఎయిత్ సెంటెన్స్, చాలా లాంగ్ సెంటెన్సెస్ అయితే ఆబ్వియస్లీ అదంతా ఫార్మల్ ఇంగ్లీష్ అవుతుంది. ఇన్ఫార్మల్ ఇంగ్లీష్లో సింపుల్గా కొన్ని వర్డ్స్లో చెప్తే సరిపోతుంది. ఐ జస్ట్ వాంట్ టు ఎక్స్ప్రెస్ మై సిన్సియర్ థ్యాంక్స్ ఫర్ ఆల్ యూ హ్యావ్ డన్ ఫర్ అస్. ఇది స్పీచ్లో చెప్పేటప్పుడు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పేటప్పుడు ఇలాంటి సెంటెన్సెస్ చెప్తారు కదా ఫార్మల్ ఇంగ్లీష్లో. సో ఇన్ఫార్మల్ ఇంగ్లీష్లో థ్యాంక్స్ ఫర్ ఆల్ యూ హ్యావ్ డన్. నైన్త్ సెంటెన్స్, ఐఎమ్ అఫ్రేడ్ యు ఆర్ మిస్టేకన్. అది కూడా
ఫార్మల్ ఇంగ్లీష్. ఐఎమ్ అఫ్రేడ్ అని రౌండ్ అబౌట్ వేలో చెప్తున్నారు కాబట్టి ఇట్ ఈస్ ఫార్మల్ ఇంగ్లీష్. ఇన్ ఇన్ఫార్మల్ ఇంగ్లీష్ డైరెక్ట్లీ వీ కెన్ సే, బికాస్ వీఆర్ టాకింగ్ టు అవర్ ఫ్రెండ్స్ కదా, ఐ థింక్ యు ఆర్ మిస్టేకన్ అని చెప్తే సరిపోతుంది. ఇంకా క్లోజ్ అయితే యు ఆర్ మిస్టేకన్ అని చెప్పినా అర్థమైపోతుంది. నెక్స్ట్ వన్, 10th సెంటెన్స్, మోర్ టీ. మోర్ టీ అని క్యాజువల్ ఇంగ్లీష్, ఇట్ ఈస్ ఇన్ఫార్మల్ ఇంగ్లీష్. సో 10th ఫార్మల్ ఇంగ్లీష్లో వాట్ యూ సే, వుడ్ యూ లైక్ టు హ్యావ్ మోర్ టీ అని అడగాల. క్లియర్ కదా? ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్ ఇంగ్లీష్ యూ హ్యావ్ ఓన్లీ 10 సెంటెన్సెస్. ఈ 10 సెంటెన్సెస్ నుంచే వస్తుంది ఎగ్జామ్కి. సో అప్రాప్రియేసీలో ఫస్ట్ పార్ట్ అయిపోయింది. ఫస్ట్ కరెక్షన్ ఫార్మల్ నుంచి ఇన్ఫార్మల్, లేదంటే ఇన్ఫార్మల్ నుంచి ఫార్మల్. సో అప్రాప్రియేసీలో నెక్స్ట్ పోర్షన్ ఏంటి? జెండర్ న్యూట్రల్ లాంగ్వేజ్. ఓకే, యా. Gender neutral alternatives. You have to give gender neutral alternatives to the following usages. ఫస్ట్ వన్ ఏంటి? మిస్ లేదంటే మిస్సెస్ అని రాశారు. సో ఇట్ ఈస్ క్లియర్ దట్ ఇట్ ఈస్ టాకింగ్ ఓన్లీ అబౌట్ అ ఉమెన్. సో అట్లా జెండర్ స్పెసిఫిక్గా చెప్పకుండా జెండర్ న్యూట్రల్గా చెప్పాలంటే వాట్ డూ యూ రైట్? ఎంఎక్స్ అని రాయాలి. ఎంఎక్స్, క్యాపిటల్ లెటర్ ఎం అండ్ స్మాల్ లెటర్ ఎక్స్. అట్లా రాస్తే అది మెయిల్ కావచ్చు, లేదంటే ఫీమేల్ కూడా కావచ్చు. సో యూ డోంట్ హ్యావ్ టు స్పెసిఫికలీ మెన్షన్ ద జెండర్ హియర్. జెండర్ న్యూట్రల్గా ఇద్దరిని కవర్ చేసి చెప్పడానికి, మెయిల్ అండ్ ఫీమేల్ కవర్ చేసి చెప్పడానికి యూ కెన్ యూజ్ ఎంఎక్స్ అనే వర్డ్ యూజ్ చేయవచ్చు. బోత్ జెండర్స్ కవర్ అయిపోతాయి కదా. సో నెక్స్ట్ వన్ ఇస్ యాక్ట్రెస్. యాక్ట్రెస్ అని చెప్తే ఇట్ ఈస్ ఓన్లీ పాయింటింగ్ అబౌట్ women actors అనేది. సో యూ చేంజ్ ఇట్ అండ్ మేక్ ఇట్ మోర్ ఇంక్లూజివ్. 2 genders కవర్ అవుతుంది ఇన్ యాక్టర్ అనే వర్డ్లో. నెక్స్ట్ వన్ ఇస్ సేల్స్ మ్యాన్, సేల్స్ గర్ల్, సేల్స్ బాయ్. సో ఇన్స్టెడ్ ఆఫ్ ఆల్ దీస్ వర్డ్స్ యూ యూజ్ ద వర్డ్ సేల్స్ పర్సన్. ఫోర్త్, పోయెటస్. విమెన్ పోయెట్ గురించి, ఎవరైనా పోయెటే. సో వాట్ డూ యూ యూజ్ ద వర్డ్? పోయెట్. కామన్ మ్యాన్, అక్కడ చూడండి ఎలా ఉంది. కామన్ మ్యాన్ అని చెప్తే ఏంటి? వీఆర్ రెఫరింగ్ టు పీపుల్, కానీ చెప్పేటప్పుడు ఏ వర్డ్ యూజ్ చేస్తున్నారు? మ్యాన్ అని యూజ్ చేస్తున్నారు కదా. కామన్ ఉమెన్ అని ఎవరు చెప్పరు కదా. సో ఉమెన్ కూడా ఇంక్లూడ్ కావాలంటే మనం ఎలాంటి వర్డ్ యూజ్ చేయాలా? కామన్ పీపుల్ అనే వర్డ్ యూజ్ చేయాలి. నెక్స్ట్ ఆల్సో యూ లుక్ ఎట్ ద వర్డ్ హౌ మేల్స్ ఎంటర్డ్ ద లాంగ్వేజెస్. మ్యాన్ మేడ్. మ్యాన్ మేడ్ అనేది ఉమెన్ మేక్ చేసిన మ్యాన్ మేడ్ అనే చెప్తారు కదా. సో వాట్ డూ యూ రైట్? యూ రైట్ యాజ్ హ్యూమన్ మేడ్. నెక్స్ట్ సెంటెన్స్, ద బెస్ట్ మ్యాన్ ఫర్ ద జాబ్. బెస్ట్ మ్యాన్ ఫర్ ద జాబ్ అంటే ఆ జాబ్కి ఉమెన్ వస్తే కూడా బెస్ట్ మ్యాన్ అనే చెప్తారా? సో వాట్ డూ యూ రైట్? ద బెస్ట్ పర్సన్ ఫర్ ది జాబ్. మే ద బెస్ట్ మ్యాన్ విన్. అక్కడ కూడా మ్యాన్ అనేది తీసేసి యూ హ్యావ్ టు రైట్ ఎస్ పర్సన్. మే ద బెస్ట్ పర్సన్ విన్. మ్యాన్ కైండ్ అనేది మళ్ళీ జెండర్ మేల్ గురించే చెప్తున్నారు, మ్యాన్ గురించి అన్నీ చెప్తున్నారు. సో మ్యాన్ అనేది అక్కడ తీసేయాలా, హ్యూమన్ అని రాయాలా. నెక్స్ట్ వన్, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్. విమెన్ ఆర్ ఆల్సో ప్లేయింగ్ క్రికెట్ కదా. ఆ క్రికెట్లో విమెన్ ఆఫ్ ద మ్యాచ్ అని చెప్తారా? ఇంక్లూజివ్గా వి సే దాట్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అని చెప్తే కరెక్ట్ అవుతుంది. ఈ స్లైడ్లో మీకు టెక్స్ట్ బుక్లో నుంచి ఉన్న ఎక్సర్సైజే. ఆ ఎక్సర్సైజ్లో 10 సెంటెన్సెస్ ఉన్నాయి. ఆ 10 సెంటెన్సెస్ మీరేం చేయాలా? రీరైట్ చేసి మోర్ ఇంక్లూజివ్గా రాయాలా. మోర్ ఇంక్లూజివ్ అంటే ఇట్ షుడ్ ఇంక్లూడ్ బోత్ మెన్ అండ్ విమెన్. ఇట్ షుడ్ నాట్ బీ అ male centered language. So let us look at the first sentence. Give the student his scholarship right away. Chudandi how male dominated is English language. Give the student his scholarship. Student boy అయినా girl అయినా his అని మెన్షన్ చేస్తారా? సో వాట్ డూ యూ రైట్? హిస్ అని తీసేసి వాట్ డూ యూ రైట్ దేర్? హిస్ లేదంటే హర్. హిస్ ఒబ్లీక్ హర్. నేను అక్కడ రెడ్లో రాశాను కదా, హిస్ స్లాష్ హర్. స్లాష్కి ఒబ్లీక్ అని చెప్తారు. సో యూ రైట్ హిస్ ఒబ్లీక్ హర్. ద సెకండ్ సెంటెన్స్, యాజ్ అ టీచర్
he faces excessive paperwork daily. ఎవరైనా స్పెసిఫిక్ టీచర్ గురించి చెప్తున్నారంటే ఇట్ ఈస్ ఓకే, కానీ జనరల్ టీచర్స్ గురించి చెప్తుంటే, జనరల్గా టీచర్ గ్రూప్ గురించి చెప్తుంటే హీ అనేది వాడకూడదు కదా. దేర్ ఆర్ విమెన్ టీచర్స్ ఆల్సో. సో వాట్ డూ యూ రైట్? S/he అని రాయాల. సో అట్లా రాస్తే ఇట్ విల్ బి జెండర్ ఇంక్లూజివ్. ఇప్పుడు S/he అనేది రాయకుండా దే అనే వర్డ్ కూడా సింగ్యులర్గా యూజ్ చేస్తున్నారు. దట్ హ్యాస్ కమ్ అప్ రీసెంట్లీ. ఈ ఇయర్లోనే యాడ్ చేశారు, ఈ ఇయర్ స్టార్టింగ్లోనే యాడ్ చేశారు. హీ షీ అనేది రెండు వర్డ్ యూజ్ చేయకుండా యూ కెన్ యూజ్ దే. దే ఈజ్ ఆల్సో యూజ్డ్ ఇన్ సింగ్యులర్ కాంటెక్స్ట్. యూ కెన్ search in Google, you will get news about that. Next one, third sentence. Each student should submit his assignment before the last date. Each student should submit his అనేది రాయకూడదు. Student can be a girl also. So what do you write? His/her అని రాయాలి. Next one, fourth. It is the duty of every driver to carry his driver's license at all times. His/her. మళ్ళీ his అనేది driver can be woman also. Women are driving even lorries, trucks and all. So you cannot write his. అట్లా taken for granted గా his అని male centered language లో రాయకూడదు. His/her అని రాయాలి. Next one, fifth sentence. When a person watches too much television, his brain turns to mush. బ్రెయిన్ మొత్తం పాడైపోతుంది, కానీ ఎవరిది బ్రెయిన్ పాడైపోతుంది? ఓన్లీ బాయ్స్దే. హిస్ అని చెప్తున్నారు. సో వాట్ యూ రైట్? యూ చేంజ్ హిస్ ఫ్రమ్ దేర్ అండ్ రైట్ his/her. If an employee has a problem with a supervisor, he should discuss the problem with the officer. Employee can be woman or man. So ఏంటి సెకండ్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్లో, సెకండ్ క్లాస్లో హీ అనేది తీసేసి S/he అని రాయాలి. సో ఇట్ ఈస్ షీ లేదంటే హీ అనేది మీనింగ్ అవుతుంది. ది యావరేజ్ స్టూడెంట్ ఇస్ వరీడ్ అబౌట్ హిస్ గ్రేడ్. యావరేజ్ స్టూడెంట్ గర్ల్ స్టూడెంట్ కూడా కావచ్చు కదా. సో వాట్ యూ రైట్? his/her. డస్ ఎవ్రీబడి హ్యావ్ హిస్ బుక్? ఎవ్రీబడి అంటే ఓన్లీ బాయ్స్, బాయ్స్ అండ్ గర్ల్స్ కదా. సో వాట్ డూ యూ రైట్? his/her. When the student hands in his paper, assess it immediately. Again, student అనేది యూజ్ చేశారు, హిస్ అని రాశారు, హిస్ ఆర్ హర్ అని రాయాలి. his/her. his/her. A law-abiding citizen pays his taxes promptly. Men కాదు, విమెన్ కూడా taxes పే చేస్తారు, ప్రాంప్ట్గానే పే చేస్తారు. సో హిస్ అనేది తీసేసి his/her అనేది రాయాలి. his/her అనే రాయాలి. ఇంకా లాస్ట్లో రెడ్లో నేను రాశాను, సింగ్యులర్ దే అనేది ఇప్పుడు యూసేజ్లో ఉంది. దే అనేది యూజువల్ వారు ప్లూరల్ అని అనుకుంటారు కదా, కానీ ఈ మధ్య దే అనే వర్డ్ సింగ్యులర్గా కూడా యాడ్ చేశారు. దే అనే వర్డ్ సింగ్యులర్ జెండర్ inclusive word. Instead of using S/he అనేది you can use they. So appropriacy is over. It is simple topic కదా, మీకు అర్థమైంది. appropriacyలో there are only two things that you have to take care. First one is informal formal English and second one is gender neutral language. Now common ga you have correct the following sentences. ఈ correct the following sentences లో errors maybe grammar mistake, maybe mistake in the usage of article, maybe mistake in the usage of prepositions, anything, and with certain words you use only certain prepositions. So that can be Indianisms can be included in this. Tenses can be included. Correct tenses use చేయకుండా తప్పు tenses use చేసి ఇస్తారు. సో అలాంటి 25 sentences, 25 or more are there, I guess 30 sentences are there. 30 sentences మీకు టెక్స్ట్ బుక్లో లాస్ట్ లెసన్లో ఇచ్చారు. ఆల్మోస్ట్ ఇట్ ఈస్ ద ఎండింగ్ ఆఫ్ యువర్ ఇంగ్లీష్ క్లాసెస్ కదా. మీకు ఇంకా నెక్స్ట్ ఇయర్లో ఇంగ్లీష్ కూడా ఉండదు కాబట్టి మీరు ఇప్పుడు వరకు గ్రామర్ అంతా నేర్చుకున్నారు కాబట్టి యు ఆర్
fit to write this correct the following sentences exercise. So let us look at the first sentence. The chair is made of the wood అని రాశారు. ద అనేది ఎప్పుడు చెప్తారు? యాక్చువల్లీ ఆ వుడ్ గురించి ఫస్ట్ చెప్పి మళ్ళీ దాని గురించి స్ట్రెస్ చేసి చెప్తేనే ద అని ఆర్టికల్ యూజ్ చేయాలి, డెఫినెట్ ఆర్టికల్. వుడ్ గురించి చెప్పేటప్పుడు యూ షుడెంట్ రైట్ ద బిఫోర్ దాట్. సో హౌ విల్ యూ రైట్ ద సెంటెన్స్? ద చైర్ ఇస్ మేడ్ ఆఫ్ వుడ్ అని రాయాలి. నెక్స్ట్ సెంటెన్స్ ర్యాండమ్గా కొన్ని సెంటెన్సెస్ చెప్తే సరిపోతుందేమో, అన్ని సెంటెన్స్ డిస్క్రైబ్ చేయాల్సిన అవసరం ఉందా? I have already given the correct answers in red. He always eats a piece of chocolate after lunch. పీస్ ఆఫ్ చాక్లెట్ అనేది ఊరికే చెప్పరు, దాని ముందు తప్పకుండా ఏ అనే వర్డ్ యూజ్ చేయాలి. నెక్స్ట్ వన్, షీ టోల్డ్ మీ ద ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఇది సేమ్ యాజ్ ఫస్ట్ ఎక్సర్సైజ్. స్టోరీ గురించి ఇప్పటి వరకు ఏం చెప్పట్లేదు, ఫస్ట్ టైం చెప్తున్నారు కాబట్టి యాన్ ఇంట్రెస్టింగ్ స్టోరీ అని చెప్పాలి. నెక్స్ట్ వన్, వీల్ గో టు సెవెంత్ సెంటెన్స్. ఐ అగ్రీ విత్ యువర్ ప్రపోజల్. అగ్రీ తర్వాత టు అనేది రాయాలి, దెన్ ఓన్లీ ఇట్ విల్ బి కరెక్ట్. దే స్టార్టెడ్ ఎట్ కరీంనగర్ అని చెప్పరు, దే స్టే అట్ కరీంనగర్ అని చెప్పొచ్చు, కానీ దే స్టార్టెడ్ అంటే నుంచి అని రాయాలి కదా. దే స్టార్టెడ్ ఫ్రమ్ కరీంనగర్. నెక్స్ట్ వన్, ఐ సఫర్ విత్ అని చెప్పరు కదా, సఫర్ యూజ్ చేస్తే ఎప్పుడు ఫ్రమ్మే. ఐఎమ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్ అని లీవ్ లెటర్లో రాస్తారు కదా, సో సఫర్ తర్వాత ఫ్రమ్ అనేది యూజ్ చేయాలి. నెక్స్ట్ వన్, హీ లివ్స్ ఇన్ ఢిల్లీ ఫర్ 5 years. లివ్స్ అనేది సింపుల్ ప్రెజెంట్ టెన్సే, ఫార్ 5 years అనేది చెప్తే అది పర్ఫెక్ట్ టెన్స్ అయిపోతుంది. సో వాట్ డూ యూ రైట్ దేర్? హీ హ్యాస్ బీన్ లివింగ్ అనేది రాయాలి. ఫార్ సిన్స్ ఉంటే యూ హ్యావ్ టు యూస్ హ్యాస్ బీన్. నెక్స్ట్ వన్, యూ లుక్ ఎట్ ద 15th sentence. He was late, so he was scolded by the teacher. That is wrong. How do you write that? He was so late that he was scolded by the teacher. నెక్స్ట్ వన్, ఐఆమ్ హ్యావింగ్ హెడేక్. ఐఆమ్ హ్యావింగ్ లంచ్ అని చెప్పొచ్చు, కానీ ఐఆమ్ హ్యావింగ్ హెడేక్ అని చెప్పారు కదా, దట్ ఈస్ రాంగ్. ఐ హ్యావ్ అ హెడేక్ అని చెప్పాలి. సో రెస్ట్ ఆఫ్ ద సెంటెన్స్ ఐ థింక్ యూ కెన్ జస్ట్ లుక్ అండ్ నోట్ డౌన్ ద కరెక్ట్ ఫార్మ్స్. దట్ ఈస్ ఇట్.